చిరంజీవి కొత్త సినిమా మెహర్ రమేష్ తో అనగానే ఎక్కడో అభిమానుల్లో గుబులు. ఆయన మనోడు మూవీ ఫీల్డ్ లో యూనివర్సల్ బాస్. వాల్తేరు వీరయ్య మూవీతో సిక్సర్ కొట్టాడు. హిట్ ఇస్తాడులే అని ఎక్కడో చిన్న ఆశ. భారీ అంచనాలతో విడుదలైన బోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడగానే వైసీపీని అభిమానించే సినీ విమర్శకులకు కళ్ళు తాగిన కోతి చేతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్లయింది. నేలకు కొట్టిన బంతి పైకెగరకుండా ఉంటుందా? అదే జరిగింది. చిరు పుట్టినరోజు వచ్చిన 157 మూవీ పోస్టర్ అభిమానులకే కాదు విమర్శకులకు కూడా దిమ్మ తిరిగేటట్లు చేసింది. ఆ వివరాలు మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ మన కోసం మెగా యూనివర్స్ ని క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. యువి క్రియేషన్ సంస్థ చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా పాన్ ఇండియా లెవెల్లో నిర్మించడానికి రెడీ అయింది. హైయెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ ఉండబోయే ఈ మూవీ ఇంచుమించు 250 కోట్ల బడ్జెట్ గా సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు. చిరు కూడా కథ విషయంలో అంజీ మూవీలా కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. సోషియో ఫ్యాంటసీగా నిర్మించబోతున్న ఈ మూవీ పోస్టర్ ఇలా రిలీజ్ అయిందో లేదో ఫిలిం నగర్ లో స్టోరీ పైన ఊహాగానాలు అలా వండి వార్చేస్తున్నారు. ఆరావళి పర్వతాల్లో పంచభూతాలకు అతీతంగా కోరిన దాన్ని ఇచ్చే కల్పవృక్షం అన్వేషణ అని, ఇంకొందరు వేరే లోకానికి తీసుకెళ్లే స్టార్ గేట్ అన్వేషణ అని, మరికొందరు పంచభూతాల శక్తిని తనలో ఇముడ్చుకున్న శివుని త్రిశూలం కోసమా జరిపే అన్వేషణ అని, ఇలా ఎవరికి తోచిన కథ వాళ్ళు చెప్పేస్తున్నారు. అంతేకాదండి, కల్పక అనే మూవీ టైటిల్ కూడా పెట్టేశారు. ఏది ఏమైనా ఈ మూవీ చిరు కలెక్షన్స్ తిరగరాయటం ఖాయంలా కనిపిస్తుంది. పోస్టర్ చూసి మీరేం కథ అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.